సోదరులారా, ఇప్పుడైతే రంజాన్ ఉపవాసాలు అయిపోయాయి. షవ్వాల్ ఉపవాసాల ఘనత గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సహీ ముస్లిం హదీస్ నంబర్ 1164 అబూ అయ్యూబ్ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖన ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు. ఎవరైతే పవిత్ర రంజాన్ ఉపవాసాలు ఉండి ఆ తర్వాత షవ్వాల్లోని 6 రోజుల ఉపవాసాలు ఉంటారో ఆ వ్యక్తి ఒక సంవత్సరం మొత్తం కూడా ఉపవాసాలు ఉండిన దానితో సమానమని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. కాబట్టి సోదరులారా, షవ్వాల్ ఉపవాసాలకు చాలా పెద్ద ఘనత ఉంది. ఒక సంవత్సరం మొత్తం కూడా ఉపవాసాలు ఉన్నదానితో సమానం. కాబట్టి ఈ షవ్వాల్లోని 6 రోజులు ఉపవాసం ఉండేటటువంటి ప్రయత్నం మనం చేద్దాం. ఎవరైతే పవిత్ర రంజాను మాసంలో కొన్ని కారణాల వల్ల స్త్రీలు తమ బహిష్టు కారణంగా, పురుషులు అనారోగ్యం కారణంగా ఎవరైతే ఉపవాసాలను వదిలిపెట్టారో వారు రంజాన్ తర్వాత వెంటనే వారు విడిచిపెట్టినటువంటి ఫరజ్ ఉపవాసాలు ఉండాలి. అలా కాకుండా షవ్వాల్ ఉపవాసాలు ఉండే ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే షవ్వాల్ ఉపవాసాలు ఉండడానికి ఒక నెల సమయం ఉంది. అది నఫీల్ ఉపవాసాలు. ఇక్కడ ఏదైతే రంజాన్ ఉపవాసాలు ఉన్నాయో అవి ఫరజ్ ఉపవాసాలు. కాబట్టి ఫరజ్ నుండి మనము బయటపడాలి. ఎందుకంటే ఒకవేళ మనం ఫరజ్ ఉపవాసాలు ఉండకుండా, రంజాన్ ఉపవాసాలు ఉండకుండా మనం చనిపోయినట్లయితే అల్లా మనల్ని ప్రశ్నిస్తాడు. అదే షవ్వాల్ విషయంలో మనకు అక్కడ ప్రశ్నించడం అనేది జరగదు. అయితే ఈ షవ్వాల్ ఉపవాసాలు ఏవైతే ఉన్నాయో రంజాన్ తర్వాత వెంటనే ఉండాల్సినటువంటి మరుసటి రోజే ఉండాల్సిన అవసరం లేదు. షవ్వాల్ అనేది ఒక నెల పూర్తిగా ఈ 30 రోజుల్లో మీరు ఒక రోజు విడిచి ఒక రోజు కూడా ఉండొచ్చు. లేదంటే కష్టమవుతుందంటే రంజాన్ వెంటనే కూడా మీరు నేరుగా వరుసగా 6 రోజులు ఉపవాసాన్ని పాటించవచ్చు. అయితే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ముందుగా ఖజా అయినటువంటి రంజాన్ ఉపవాసాలు పాటించిన తర్వాతే షవ్వాల్ ఉపవాసాలు మనం పాటించాలి, వారు స్త్రీలైనా పురుషులైనా. సహీ ఇబ్నే ఖుజైమా హదీస్ నంబర్ 2115 హజరత్ షౌబాన్ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖన ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనం ఈ విధంగా ఉంది. రంజాన్లో ఎవరైతే 30 రోజుల ఉపవాసాలు పాటిస్తారో వారు 10 నెలల ఉపవాసాలు పాటించిన దాంతో సమానం. ఆ తర్వాత షవ్వాల్లో ఎవరైతే 6 రోజులు ఉపవాసం ఉంటారో వారు 2 నెలల ఉపవాసం ఉన్న దాంతో సమానం. ఈ రెండు కలిపి అంటే రమదాను యొక్క 30 రోజుల ఉపవాసం 10 నెలలకు సమానం, షవ్వాల్లోని 6 రోజుల ఉపవాసం 2 నెలలకు సమానం. ఈ రెండు కలిపి ఒక సంవత్సరం ఉపవాసం ఉన్న దాంతో సమానం. కాబట్టి ఎవరైతే రంజాన్లోని 30 రోజుల ఉపవాసాలు ఉండి ఆ తర్వాత షవ్వాల్లోని 6 రోజుల ఉపవాసాలు ఉంటారో వారు పూర్తి సంవత్సరం ఉపవాసం ఉండిన దాంతో సమానమని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు నాకు మనందరికీ కూడా ఈ పవిత్ర రంజాన్లో 30 రోజుల ఉపవాసాలు మనం ఉన్నాం కదా, అదే విధంగా షవ్వాల్లో కూడా 6 రోజులు ఉపవాసాలు ఉండేటటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఏ విధంగా అయితే రంజాన్లో మనం ఉపవాసాలు పాటించామో అలాగే ఈ 6 రోజులు షవ్వాల్లో ఉపవాసం ఉన్నట్లయితే ఆ సంవత్సరం అంతా కూడా ఉపవాస స్థితిలోనే ఉన్నట్లుగా అలాంటి గొప్ప పుణ్య ప్రతిఫలం లభిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ షవ్వాల్ ఉపవాసాలు ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు నాకు మనందరికీ కూడా ఇస్లాం ధర్మాన్ని సరిగ్గా తెలుసుకొని ఇస్లాంని సరిగ్గా ఆచరించేటటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది, మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.